మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు నేను మీకు చెబుతాను, మీరు జాగ్రత్తగా మాటలు వినాలి. ఎందుకంటే క్రిస్మస్ పండుగ దినాల్లో చాలా వరకు అన్ని విషయాల్లో క్రీస్తు పుట్టుకల గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఖచ్చితంగా జరగాల్సింది. సందర్భం ఏదైనా దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన కార్యము మనందరి కొరకు చేశాడట ఆయన. అటువంటి సమయంలో ఈరోజు నక్షత్రము అంటే ఎటువంటి నక్షత్రములాగా నీవు నేను ఉండాలో మరి దేవుని వాక్యముల నుంచి కొన్ని మాటలు నేను చెబుతాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు రాజైన హేరోదు దినాల్లో ఇది జరిగింది. తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూశారు. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చి ఎవరిని అడుగుతున్నారు? ఇక్కడ కొన్ని మాటలు మీ చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచ్చిన కానికి మీరు కొద్దిగా చదవండి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఈ జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు రాయబడింది. ఏ దినాలంట? రాజైన హేరోదు దినములలో యూదా బెత్లెహేములో యేసు అంటే దేవుడు పుట్టాడని తెలిసి వీళ్ళు యెరూషలేముకు వచ్చారు అని రాయబడిందండి. చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారండి వీళ్ళు? ఎక్కడికి వచ్చారు? రాజు వద్దకు వచ్చారట. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాటను మనం గమనించినట్టయితే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరిని అడుగుతున్నారు ఈ మాట? హేరోదు రాజుని అడిగారట. ఏమనంటే ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన ఒక నక్షత్రాన్ని చూసి వచ్చాము ఆయన వెతుకుతూ అన్నారంటే వాస్తవంగా అక్కడికే ఎందుకెళ్ళి అడిగారు వీళ్ళు? ఈ మాట మనం గమనించాలి. ఎందుకంటే రాజులు ఎక్కడ పుడతారండి? రాజులు ఎక్కడ పుడతారట? మీరు ఈ మాట గమనించాలి. వీళ్ళు అక్కడ ఏ రోజు రాజు అని ఉంది, ఇక్కడ యూదుల రాజు అని ఉంది. రాజు అక్కడ ఎక్కడ పుట్టాడు అంటే అక్కడ ఉన్నాడు అని రాజుకు తెలుసుండొచ్చు అని వాళ్ళు వెళ్ళి రాజును అడిగినప్పుడు రాజు ఏమంటున్నాడు చూడండి, చదవమా. హేరోదు రాజు ఈ సంగతిని వినినప్పుడు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఏమైనంటే కలవరం పడ్డారట. ఏం పడ్డారండి? కలవరం పడ్డారు. సరే, ప్రాముఖ్యంగా అక్కడ ఆయన ఎక్కడ పుట్టాడు అని కొంతమందిని మరి అడిగినప్పుడు వారు యూదా బెత్లెహేములో అంటే ఏంటంటే ప్రవచనము నెరవేర్చబడింది. ఈ ప్రవచనంలో రాయబడిన మాట ఏంటంటే ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఆయన బెత్లెహేము యూదా బెత్లెహేములో ఆయన బెత్లెహేము దేశంలో పుడతాడు, ఖచ్చితంగా అక్కడే పుట్టుంటాడు అనే మాట రాజుకి చెప్పారండి. జ్ఞానులు పొమ్మన్నాడు. ఆ యొక్క శిశువును మీరు చూడండి అని పంపించినప్పుడు ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించిందట? మీరు బాగా వినండి. ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించింది? ఆయన ఉన్న చోటకి నడిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 9వ వచనాన్ని 10వ వచనాన్ని కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. వాళ్ళు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూశారు నక్షత్రాన్ని.
శిశువు ఉన్న చోటకి మీదుగా వచ్చి నిలిచి వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంత భర్తులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించిందంటే ఆ నక్షత్రాన్ని చూసి ఎవరు దాన్ని వెంబడించి యేసు వద్దకు వచ్చారు అంటే జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించిన వారిని యేసు ఉన్న స్థలము, యేసు పుట్టిన ఆ స్థలంలోనికి నడిపించిందట. దేవునికి స్తోత్రం. వాళ్ళు అక్కడ ఆ నక్షత్రం ఎక్కడైతే వచ్చి ఆగిందో వారు వచ్చి చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు జన్మించడం వారు చూశారండి. వారు ప్రభుని ఆరాధించడం జరిగింది. అక్కడ దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలను మనం గమనించినట్లయితే నీవు దేవునిని అప్పడించి దేవుని యొద్దకు వచ్చే నక్షత్రం వలె నీవు ఉండాలంట. ఎలా ఉండాలంటండి? దేవుని యొద్దకు నడిపించింది కదా నక్షత్రము. నీవు కూడా ఎలా ఉండాలంటే నీవు దేవుని యొద్దకు నడిపించే నక్షత్రం వలె ఉండాలి. నీవు దేవుని అప్పడించే నక్షత్రం వలె ఉండాలి. అలా జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని అప్పడించారు కనుక వారు యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ఆ స్థలంలోకి వచ్చి వారు ప్రభుని ఆరాధించడం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం. నీవు దేవుణ్ణి వెంబడించి నీవు దేవుని యొద్దకు వచ్చే నక్షత్రం వలె ఉన్నట్లయితే నీవు ప్రభుని ఆరాధించే కృప దేవుడు నీకు ఇస్తాడు. నీవు ప్రభుని మహిమపరిచే కృప నీకు ఇస్తాడు. దేవుడు ఆయన ఆశ కలిగి ఆయన ఆలోచనను నీవే నెరవేర్చే నక్షత్రం వలె ఉంటావు. ఎలా ఉంటావు అంటే నీవు యేసయ్యని వెంబడించే నక్షత్రం వలె ఉండాలంట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నువ్వు యేసయ్యకు వచ్చే నక్షత్రం వలె ఉండాలి. నీవు యేసయ్యని వెంబడించే నక్షత్రం వలె నీవు ఎవరు ఉండాలండి? ఆ నక్షత్రము వల్ల నడిపించిందట. నీవు కూడా ఎలా ఉండాలి? నక్షత్రం వలె నీవు నడవటమే కాదు, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే విధముగా ఆ నక్షత్రము లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని యొద్దకు రావటమే కాదు, నీవు కూడా అనేక మందిని నడిపించి ఆ నక్షత్రము అని జ్ఞానులు నడిపించినట్లుగా నీవు కూడా దేవుని యొద్దకు వచ్చిన నీవు అనేక మందిని నడిపించే విధముగా ఆ నక్షత్రం వలె నీవు ఉండాలని దేవుడి వాక్యం మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. వాళ్ళు దేవుని యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంట? వాళ్ళకి ఎక్కడ ఎంతో సంతోషాన్ని కలిగిందండి. జ్ఞానులకి సంతోషమే కలగటమే కదా ఆ స్థలంలో ఉన్న ప్రభును చూసి వాళ్ళు సంతోషము ఆత్మ సంతోషము కలిగి ప్రభుని ఆరాధించిన చెప్పండి ఏం చేశారంటే వాళ్ళు నువ్వు దేవుని అప్పడించే నక్షత్రములాగుంటే, నువ్వు దేవుని ఎందుకు వచ్చే నక్షత్రంలాగుంటే నీవు ఆనాడు జ్ఞానులు ఎంతగా సంతోషముగా ఆనందముగా ప్రభుని ఆరాధించారు. నీవు కూడా దేవుని సంతోషముగా ఆరాధించి అటు కృప దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీవు దేవునిని అప్పడించే నక్షత్రంలాగా ఉండాలి. నీవు అనేక మందిని నడిపించే నక్షత్రంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చూడండి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథములో మీరు దేవుని వాక్యాన్ని మనం చూసినట్టు 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం. నక్షత్రము ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గముల నుండి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నక్షత్రం ఏం చేసిందంట? ఆకాశంలో యుద్ధము చేసిందంట. అయితే నీవు ఎలా ఉండాలి అంటున్నాడు దేవుడు. యుద్ధము చేసే నక్షత్రం వల్ల నీవు కూడా ఎలా ఉండాలంట? దేవుని స్తోత్రం చేద్దారా?
హల్లెలూయా. యుద్ధము చేసే నక్షత్రం లేని ఉండాలి. ఆకాశముల నక్షత్రమేలాగా యుద్ధము చేసిందో నీవు కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము నీవు యుద్ధము చేసే అటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే యుద్ధకాలం అంట, మనిషి బ్రతికి దినములన్నీ కూడా యుద్ధకాలం అంట. అంటే నువ్వు బ్రతికున్నంత వరకు కూడా ఏం చేయాలంటే నీకు యుద్ధకాలాలు ఉన్నాయి. నీకు అనుకూలమైన సమయాలు ఉండవు, నీకు అనుకూలమైన కాలాలు ఉండవు. అయితే నీవెలా ఉండాలంటే నీవు ఈ లోకములో ఉన్న నీవు ఈ లోకాన్ని జయించాలి, లేదా అపవాదులను జయించాలి. నువ్వు జయించాలంటే నిత్యం వాడి మీద నీవు యుద్ధము చెప్పండి. ఈ లోకములో ఉన్నంత కాలము యుద్ధము చేసే నక్షత్రం వలె. ఏ నక్షత్రం రాకుండానంటే నువ్వు యుద్ధము చేయాలి, బలహీనమైపోకూడదు. నువ్వు బలహీనుడు అయిపోతే యుద్ధము చేసి మరి నువ్వు ఆ యుద్ధములో చేయాలని నీకు కలగదు. నువ్వు బలహీనమైపోతే ఏం చేస్తాడండి, దుష్టుడు నిన్ను జయిస్తాడు గనక నీవు దుష్టుని జయించే విధముగా, లోకాన్ని జయించే విధముగా, నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యలను ఎదుర్కొనే విధముగా నీవు యుద్ధము చేసే నక్షత్రం వలె చెప్పండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలంటే నువ్వు యుద్ధము చేసే నక్షత్రం వలె ఉండాలి. యుద్ధము చేసే నక్షత్రం వలె ఉండాలి. నీవు అన్ని దినము కూడా సైనికుడు అంట ఏదంటే తనను తాను సమృద్ధి కలిగి ఉంటాడంటే. ఎందుకంటే యుద్ధము చేయడానికి ఎప్పుడు కూడా సైనికుడు అక్కడక్కడ మనం చూస్తే మన దేశ సరిహద్దులో సైనికులు ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మెలుకుతో ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటారండి, సన్నార్థము కలిగి ఉంటారండి. ఎందుకంటే శత్రువు ఎప్పుడు వచ్చినా వారిని ఎదుర్కొని వారితో యుద్ధము చేయడానికి వారు సన్నార్థము కలిగి ఉంటారంట. దేవుడికి స్తోత్రం. నీవు నేను కూడా సన్నార్థము కలిగి సిద్ధము కలిగి ఉండాలి. ఈ లోకము ఉన్న పరిస్థితులన్నిటిని నువ్వు జయించాలంటే ఖచ్చితంగా నువ్వు యుద్ధము చేసే నక్షత్రం వలె ఉండాలి. అప్పుడు నువ్వు యుద్ధములో నువ్వు జయించడమే కాదు, దేవుని ఒక ఆశీర్వాదాలతో నింపబడి దేవునితో కలిసి నువ్వు నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలి? యుద్ధము చేసేవారుగా, యుద్ధము చేసే నక్షత్రం వలె, లోకాల్లో పోరాడే నక్షత్రం వలె, ఈ లోకాన్ని పోరాడి జయించే ఆ యొక్క యుద్ధానికి సన్నద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుందండి. నువ్వు ఏ నక్షత్రం ఉండాలి? ఒకటి, నీవు అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే నక్షత్రం వలె ఉండాలి. దేవుని నువ్వు వెంబడించాలి, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే నక్షత్రం వలె ఉండాలి. రెండోదిగా నీవు యుద్ధము చేసే నక్షత్రం వలె ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరొక వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 9వ వచనం చూడండి. 136వ అధ్యాయము. రాత్రి ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రాత్రి ఏలుటానికి ఎలా ఉందంట? ఏముందండి? రాత్రి అంటే చీకటిని జయించడానికి ఎలా ఉండాలంటే నువ్వు ఒక నక్షత్రం వలె ఉండాలి. చీకటి సంబంధమైన జీవిత పరిస్థితులు, ఆ దినాలు, అటువంటి జీవితాల నుండి నీవు ఒక వెలుగునిచ్చే నక్షత్రం వలె చెప్పండి. ఏ నక్షత్రం అంట? వెలుగునిచ్చే నక్షత్రం వలె ఉండాలి. ఒక ప్రకాశమైన వెలుగు ప్రకాశించునని రాయబడింది దేవుని వాక్యములో. మరి గొర్రెల కాపరులు అలాగా ఉన్నప్పుడు నీవెలా ఉండాలంటారు? నీవు లోకానికి వెలుగు, అనేక మంది జీవితాలు నేను వెలిగించే విధముగా, ఎంత మాత్రము చీకటి సంబంధమైన జీవితంలో నువ్వు కొనసాగకూడదు. అటువంటి చీకటి సంబంధమైన జీవితాన్ని నీలో ఉండకూడదండి. నీవు వెలుగునిచ్చే నక్షత్రం వలె ఉండాలి. నీవు చీకటిని జయించే నక్షత్రం వలె ఉండాలి. అందుకనే దేవుని వాక్యములో ఒక మాట ఉంది, వెలుగు ఈ లోకములో ఉండేది కానీ మనుషులు ఆ వెలుగుని గ్రహించలేక చీకటినే ప్రేమించారట. ఏం చేశారంటే ఆ వెలుగుని గ్రహించలేక, ఆ నిజమైన వెలుగుని, నిత్య జీవం ఇచ్చే ఆ వెలుగుని
ఆ వెలుగుని గ్రహించలేక దేన్ని ప్రేమిస్తున్నారట మనుషులు? చీకటినే ప్రేమిస్తున్నారట. అంటే దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు వెలుగు, నిజమైన వెలుగు ఉంది, ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారండి. ఆ వెలుగును నువ్వు గ్రహించాలంటే నీవు కూడా వెలుగులోకి రావాలి. చీకటిలో ఉన్నంత వరకు ఆ వెలుగు అనేది నీవు చూడలేవు. దేవుడికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చీకటి ఉన్నంత వరకు వెలుగుంటుందా? చెప్పండి. చీకటి ఉంది, చీకటి ఉన్నంత వరకు వెలుగుంటుందా? ఉండదు. చీకటిలోనే ఉంటాం మనం. ఇప్పుడు మనం ఒక నైట్ అనుకో, మనం ఈ లైట్స్ లేకపోతే మనం ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. అప్పుడు నేనేం చెబుతున్నాను మీకు తెలియదు, మీ మొహాలు నాకు కనపడదు, నా మొక్కలు మీకు కనపడదు. ఒకవేళ ఇలాగే మనం చేస్తున్నాం అనుకో, ఎవరైనా పోయే వాళ్ళు చూసి వీళ్ళు ఏమైనా తెలివి ఉందా లేదా, తెలివి చేస్తున్నారా అని వచ్చి, ఏమంటే కరెంట్ ఉంది కదా, లైట్ వేసుకోవచ్చుగా, చీకట్లో కూర్చున్నారు, చీకట్లో వాక్యం చెబుతున్నారు, మీరు చెప్పే మాట లేదా, మీకు బైబిల్ కనిపిస్తుందా, లేదా ముందున్న వాళ్ళు బైబిల్ కనిపిస్తుందా, పోనీ మీరు చెప్పే మాటలు మీ వైపు వాళ్ళు చూస్తున్నారా? ఏమర్థం అవుతుందండి? కొద్దిగా లైట్ వేసుకుంటే వెలుగొచ్చింది కదా అని అంటారా? చెప్పండి, ఖచ్చితంగా మాట్లాడారు. ఎందుకంటే ఆ చీకటిని మనము గ్రహించి మనము వెలుగులోనికి నడిపించబడాలంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చీకటిలో ఉన్నంత వరకు వెలుగుని చూడలేవండి. వెలుగు ఉన్నంత వరకు నువ్వు చీకటిలోకి రాలేవు, చీకటి నీకు కనిపించదు. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతున్న మాట ఏంటంటే, నువ్వు చీకటిని జయించి వెలుగులాగా, అంటే నువ్వు చీకటిని జయించి వెలుగు వంటి నక్షత్రం అనేది ఉండాలంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. ఉండాలి. అలాగా నీవు వెలుగు వంటి ఆ నక్షత్రములాగా ఉన్నట్లయితే నీవు అనేక మందికి వెలుగుగా మారుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక మందికి వెలుగుగా నువ్వు కనిపిస్తావండి. ఎందుకంటే ఈ యొక్క సమయం వచ్చింది కనుక యేసయ్య గారు చెప్పి ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ సమయంలో మనం ఖచ్చితంగా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే ఇదే నసరాపేట పట్టణంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మరి యేసయ్య గారు ఎదుర్కొన్నప్పుడు దాదాపు ఒక 70 మంది ఆ దినాల్లో 70 మందిని యేసయ్య గారి మీద వ్యతిరేకంగా మాట్లాడి ఆయన ఇబ్బంది పెట్టిన ఆ దినాల్లో ఆయన బాధపడుతూ ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో 4 సంఘ పెద్దలు వచ్చారు. కదా నువ్వు ఒక్క మాట నువ్వు కానీ వారితో మాట్లాడి
వారు చెప్పినట్లుగా నువ్వు వింటే ఆ 70 మందిని మళ్ళా తిరిగి వస్తారన్నా. ఎంత మాట ఏంటో తెలుసా? ఇంతగా ఈ విధంగా ప్రవర్తించిన వారు ఏ విధముగా దేవుని పరంగా నిలబడగలుగుతారు, ఏ విధముగా దేవుని సేవ చేయగలుగుతారు అంటున్నాడు. వెలగని బలుపులు ఎన్నున్నా చెప్పండి, వెలగని బలుపులు ఎన్నున్నా ఉపయోగం లేదు. వెలిగే బలుపు ఒక్కడుంటే చాలు, ఆ వెలిగే బలుపు అది వెలుగునిస్తుంది. ఆ వెలుగు కిందకి అనేక మంది వస్తారు అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ వెలగిన బలుపులు ఎన్నున్నా, ఆ వెలగిన బలుపులు అక్కడ వేరే ఉన్నా వాటి అందుకు ఎవరు రారు. ఎందుకంటే అవి వెలగవు, అవి వెలుతురు ఇవ్వవు. వెలిగే బలుపు ఒక్కడున్నా చాలు, అది వెలుగుతుంది, వెలుతురునిస్తుంది అని మాట నిలిపాడు. ఈ రోజు అదే పరిచర్య కొన్ని వేల మందిగా మారిపోయిందండి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. కొన్ని ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వెలిగే మనుషులు ఎక్కడున్నా వారు వెలుగుతూ అనేక మంది జీవితాలను వెలిగించే విధంగా ఉంటున్నారు. అందుకని ప్రభువున్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక నిత్య జీవపు వెలుగులో యేసయ్యను మనం వెంబడించాలి. యేసయ్య మీద మనం ఆనుకోవాలి, ఆధారపడాలి. ఎప్పుడైతే ఆ విధముగా మనం మన జీవితాన్ని మనం కొనసాగిస్తామో ఆయన కృప మన మీద నిరంతరము నిలిచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఆయన కృప నిన్ను ఆశీర్వదిస్తుందండి. ఆయన కృప నిన్ను దీవిస్తుంది. ఆయన కృప నిన్ను తలగా ఉంచుతుంది. ఆయన కృప ఉన్నతమైన స్థితిలో ఉండటానికి ఆయన కృప నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అటువంటి కృప నీ మీదకి రావాలంటే నువ్వు చీకటిలో ఉండద్దు. ఆ చీకటి సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే ఆయన కృప నీ మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అటు కృప నీ మీద నిలిచి ఉండాలంటే నీవు ఏ నక్షత్రం వలె ఉండాలి? వెలుగునిచ్చే నక్షత్రం వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. కృపమయుడా నీలోనా, కృపమయుడా నీలోనా నివసి చూడండి. మరొక మాట చూద్దాం. ఇక్కడ మరొక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం.
అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వాక్యమునంట? జీవవాక్యమును చేతపట్టుకొని. ఇక్కడ రాయబడిన ఒక్కరి జనము మధ్య అని పైన చూడండి. ఎవరి మధ్య? ఈ లోకములో ఉన్నాం మనం. ఈ లోకములో అనేక మనుషుల మధ్య నీవున్నావు. ఎలా ఉంది? అటువంటి మనుషుల మధ్య నీవు ఎలా కనిపించాలంట? జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. జ్యోతుల వలె ఎలా కనపడుతున్నారట? నీవు ఎక్కడున్నా ప్రత్యేకత కలిగే కనిపించాలి. నువ్వు ఎక్కడున్నా నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. నువ్వు ఎంత మందిరంలో ఉన్నా సరే నీ పరిశుద్ధత, నీ ప్రత్యేకత నిన్ను విడిచి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఈ లోకంలో అనేక మంది మనుషులతో మనం కలిసి ఉంటాం. ఈ లోకంలో అనేక మంది మనుషులతో మనం మాట్లాడాల్సి వస్తుంది. ఈ దినాన్ని అనేక మంది మనుషులతో మనం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అటువంటి వారి మధ్య మనం ఎలా ఉండాలంట? ఏం చేత పట్టుకోవాలి? మనం జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో మనం ఎలా కనిపించాలంటే జ్యోతుల వలె కనపడాలంట. దేవుడికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. ఈ రోజున అటువంటి జనముల మధ్య అంటే ఇక్కడ అంటాడండి మాట, దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున. కీర్తన 1వ అధ్యాయం ఈ మాట ఉంటుంది. అపవాసులు కూర్చున్న చోట కూర్చోదక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. అంటే దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు, ప్రభువును స్తుతించేవాడు, దేవుని గురించి ఆలోచించేవాడు. వాళ్ళకి ఎటువంటి చింత ఉండదు, వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు, వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎటువంటి వ్యతిరేక సంబంధమైన పరిస్థితులు రావు. ఎందుకంటే నీవంటూ ప్రత్యేకించబడిన నీవు ఖచ్చితంగా ప్రత్యేకించబడిన మనిషిలాగే కనిపించాలి. నీ యొక్క రూపం మారకూడదు. అలాగా నీవు దేవుని నామాన్ని గణపరచకుండా నీవు అనేక మంది మనుషులతో వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళలాగా, మరొకరితో కలిసినప్పుడు మరొకలాగా, దేవుని ఎంతకు వచ్చినప్పుడు పరిశుద్ధులాగా ఇలాగ ఉండకూడదండి, ఇలాగ ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నా ఏం చేత పట్టుకొని జీవవాక్యమును చేత పట్టుకొని ఎలా ఉండాలంట? లోకములో నీవు జ్యోతుల వలె కనిపించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ ప్రత్యేకత నిన్ను విడిచిపోకూడదు. నీవు గొప్ప గొప్ప స్థితి కలిగిన మనిషివి, నీవు ప్రత్యేకించబడిన మనిషివి. దేవుని నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక నీవు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదే. చెప్పండి దేవుని స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? నీ చింత యావత్తు ఆయన మీద ఏంటంటే ప్రభు అంటున్నాడు, మీరు దేని గురించి చింతించొద్దు. మనుషుల మధ్య ఉన్నప్పుడు వాటిని గురించి వీటిని గురించి మీరు చర్చించొద్దు, వాటిని గురించి చింతించొద్దు. ఎటువంటి మనుషుల మధ్య ఒక్కర కలిగిన మనుషుల మధ్య అటువంటి పరిస్థితులు నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచకుండా నీవు ఎలా కనిపించాడంటే లోకంలో జ్యోతుల వల్ల కనిపించాలంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా చెప్పండి, మీరు కూడా అప్పుడప్పుడు పరిశుద్ధులాగా, క్రిస్మస్ పండుగ పరిశుద్ధులుగా, లేదా ఆదివారం పరిశుద్ధంగా ఉండకూడదంట. అట్లా ప్రభు చెబుతున్న మాట ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు ఎందుకు కొరకైతే పిలువబడ్డావో దేవుని కొరకు నీవు అందుకొరకు నిలబడినప్పుడు నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం దేవుడు నీకు రానివ్వడు. అందుకంటాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నేను మిమ్మల్ని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని గురించి చింతించొద్దు అంటున్నాడండి. ఈ రోజున నీవు ఎంత మంది మనుషులని నీ ప్రత్యేకతను పోగొట్టుకోకుండా నీవు దేవుని కొరకు నియమింపబడిన వాడు, దేవుని కొరకు ఏర్పరచబడిన వాడు, దేవుడు నిన్ను పిలిస్తాడు కనుక నువ్వు ప్రభు కొరకు ప్రభుని గురించి ఆలోచించు, ప్రభుని ఆరాధించు, ప్రభుని మహిమపరచు. నువ్వున్న ప్రతి స్థలంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన
వెలుగుని ఆ యొక్క జీవ వెలుగుని చేత పట్టుకొని అనేక మంది మనుషుల నీవు ఎలాగంటే జ్యోతుల వలె వెలిగించబడాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అట్లాగా వెలిగించబడాలని దేవుడు మనతో చెబుతున్న మాట అండి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చూడండి ఇక్కడ మరొక వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 148వ కీర్తన 3వ వచనం చదవండి. 3వ వచనం. సూర్య చంద్రులారా ఆయన స్తుతించండి, క్రాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జనములారా ఆయనను స్తుతించండి. దేవునికి స్తోత్రం చెబుతారా హల్లెలూయా. ఇలాగ దేవుని స్తుతించగలిగిన వారు ఎవరంటే దేవుని ఆజ్ఞకు లోబడిన వారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు దేవుణ్ణి స్తుతిస్తారు. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతున్న మాట, నీవు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుణ్ణి స్తుతించే నక్షత్రం వలె నువ్వు మారాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీవు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఆరాధించి దేవుని స్తుతించే అటువంటి నక్షత్రం వలె నువ్వు మారాలట. అలాగా దేవుని నామాన్ని నువ్వు గణపరిచే విధముగా, అలాగా ప్రభుని దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు లోబడే విధంగా, దేవునిని స్తుతించి ఆరాధించే విధముగా మనం అటువంటి నక్షత్రం వలె మారాలని దేవుడు మనల్ని ఆ విధముగా మనతో మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాస్తవంగా దేవునికి లోబడిన వారే, దేవుని ఆజ్ఞలకు లోబడిన వారే దేవుని స్తుతించగలుగుతారు. దేవుని ఆజ్ఞలకు లోబడిన వారే దేవుని స్తుతించి ఆరాధించగలుగుతారు. అటు వారికి ఎటువంటి చీకు చింత బాధలు వ్యాధులు ఉండవండి. ఎందుకంటే వారు ప్రభుని స్తుతించడానికి లోబడి దేవుని వైపు చూశారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఆకాశము చదువు మరొక మాట కదా మరొకసారి. సూర్య చంద్రులారా ఆయన స్తుతించండి, క్రాంతి గల నక్షత్రం అంటే దేవుని స్తుతించే ఆ యొక్క నక్షత్రం వలె ఎవరున్నారంటే మనము ఉండాలి. అక్కడ దేవుడు చెబుతున్న ఆయన ఆజ్ఞలకు లోబడిన వారుగా మనం ఉన్నప్పుడు నీవు క్రాంతి కలిగి దేవుని స్తుతించే నక్షత్రం వలె నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని స్తుతించే విధంగా ఆఖరిగా మాట చెబుతా వినండి. ఆఖరికి ఒక మాట చెబుతా వినండి. ఇక్కడ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశపు మండలంలో లేని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరినైతే దేవుని వైపు తిప్పుతారో వారు నిరంతరం ఎలా ఉంటారంట? ప్రకాశించే నక్షత్రం వలె ఉంటారంట. ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో బుద్ధిమంతులు కలిగి, ఎవరిని బుద్ధిమంతులు కలిగి బుద్ధి కలిగిన వారి, మరి ఎవరైతే దేవుని వైపు అనేకులను తిప్పుతారో వారు ఎలాగుంటారంటండి? ఆకాశంలో నిరంతరము ప్రకాశించే నక్షత్రములాగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు నిరంతరము ప్రకాశించే నక్షత్రం వలె ఉండాలి. నిరంతరము ప్రకాశించే నక్షత్రం వలె ఉండాలంటే నీవు అనేక మందిని దేవుని వైపు తిప్పే విధముగా
నీవు అనేక మందిని దేవుని వైపుకు తిప్పాలండి. నీవు అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలి. నీవు అనేక మందిని దేవునిలోనికి నడిపించాలి. అలాగని నీవు గాని బుద్ధి కలిగిన ప్రవర్తన కలిగి నీవు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నీవు అనేక మందిని దేవుని వైపు తిప్పినప్పుడు నీవు నిరంతరము దేవుని యొక్క నక్షత్రం వలె ఉంటావంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యొక్క పరుగు పద్యము నేను కడుమట్టించాను, నా కొరకు జీవ కిరీటము. చెప్పండి ఏముందంట? ఏ కిరీటాన్ని? నా కొరకు జీవ కిరీటాలు ఉన్నాయని. ఒక రోజున యేసన్న గారు, అది చివరి దినాల్లో ఇంటర్వ్యూ అనుకుంటా, చివరిగా చాలా వీక్ ఉన్నాడు. అక్కడ ఒక ఇంటర్వ్యూ చేసే ఆ టీవీ యొక్క ఆ ఛానల్ వారు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, యేసన్న గారు మీరు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలిగారు, మీ ప్రసంగాలే కానీ పాటలే కానీ, మిమ్మల్ని ఎంతో మందిని గౌరవించారు, ఎన్నో బహుమానాలు ఇచ్చారు అన్నప్పుడు ఆయన అన్నాడు, మీ యొక్క దీన్ని బట్టి మీ యొక్క ఆలోచన, మీ యొక్క మాట మాత్రం చెబుతారంటే ఆయన నవ్వుతూ చెబుతాడు, మధు ఈ విషయం నీకు తెలుసా, నేను ఎన్ని లక్షల మందిని ప్రభు వైపుకు నడిపించానో, రేపుడు దినాన నేను ఒక దినమున దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు కొన్ని లక్షల కిరీటాలు నాకు బహుమానంగా ఇస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు అక్కడ లక్షల కిరీటాలు, ఒక్క ఆత్మను రక్షించితే దేవుడు నీకు ఒక జీవ కిరీటాన్ని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకని నీవు పరిగెత్తే పందెములో నువ్వు పరిగెత్తడమే కాదు, దేవుని కొరకు అనేక మందిని సంపాదించే విధముగా నువ్వు ఉండాలి. నువ్వు దేవుని వద్దకు అనేక మందిని నడిపే ఒక నక్షత్రంలాగా నువ్వు మారాలి. ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినాలు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించారండి. చివరికి ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించింది వాళ్ళని? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ఉన్న చోటికి ఆ నక్షత్రము నడిపించింది. అక్కడికి రాగానే వాళ్ళు ఎంత దూరం నుంచి ప్రయాణం చేశారు మీరు బాగా ఆలోచన చేయాలి. ఎంత దూరం నుంచి, వాస్తవంగా అక్కడ దేశం ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు మీరు తెలుస్తుంది. వాళ్ళ ప్రయాణంలో ఎంత దూరం, ఎన్ని రోజులు ఏమిటి. ఇప్పుడంటే అన్ని వాహనాలు ఉన్నాయి, అప్పుడు అందరూ నడిచే ప్రయాణం. వాళ్ళు ఎన్నో రోజులు నడిచారండి. ఎంతో కష్టం వేస్తుంటుంది, చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి, అంత బాధ కూడా అంత కష్టం కూడా ఆయన ఎంతకు వచ్చి ఆయన చూసేదానికి ఏమైందంటే ఏం చెప్ప, ఆ బాధ కష్టం అంతా కూడా వాళ్ళకి ఏమి గుర్తుకు రాలా. ఏ గుర్తు? వాళ్ళ వెంటనే సంతోషముతో ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీవు గాని దేవుని యొద్దకు నడవగలిగి దేవుని యొద్దకు రాగలిగితే నీ బాధ, నీ కష్టము, నీ యొక్క శ్రమ, బాధ అన్నీ తొలగిపోయి నీవు సంతోషకరంగా నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు సంతోషకరంగా జీవనకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. నీవు ఆయన ఎందుకు నడిపించే నక్షత్రంలాగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలంటే, మొదటిగా ఆయన ఎందుకు నడిపించే నక్షత్రంలాగా నువ్వు అనేక మందిని ఆయన ఎందుకు నడిపించే నక్షత్రంలాగా నువ్వు ఉండాలి. రెండోదిగా, లోకాన్ని చూసి భయపడతావా? లోకంలో శ్రమను చూసి కుంగిపోతావా? లోకంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసి భయపడి నా వల్ల కాదులే, నేను వీటిని జయించలేదులే అనుకుంటున్నావు అంటే కానే కాదు. ఇక్కడ యుద్ధము చేసే నక్షత్రంలాగా నువ్వు ఉండాలి. లోకాన్ని జయించే నక్షత్రంలాగా ఉండాలి. నీవు నీ మీదకి ఎన్ని విధమైన ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది నీ మీదకి బలముగా దిగి వచ్చినా వాటిని ఎదిరించి జయించి వాటి యుద్ధము చేసి వాటిని జయించే
వాళ్ళ మీద యుద్ధము చేసే నక్షత్రం అని నీవు ఉండాలి. దేవుడికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ రాత్రి అంటే చీకటి సంబంధమైన జీవితాన్ని తొలగించుకొని వెలిగినిచ్చి నక్షత్రంలాగా నీవు ఉండాలి. నాలుగవదిగా మనం అనేక మనుషుల మధ్య, అనేక జనముల మధ్య మనం జీవిస్తున్నాం కనుక నువ్వేం చేత పట్టుకోవాలంట? జీవవాక్యం చేత పట్టుకొని అనేక మంది మధ్య నీవు జ్యోతిలాగా ఎలా కలగాలంటండి? జ్యోతులు వలె ప్రకాశించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎట్టి చెప్పిన హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే మన మనుషుల మధ్య ఉన్నా కనుక దేవుడు అన్నట్టు నీవు ఎక్కడున్నా మనుషుల మధ్య ఉన్న దేవుని నామాన్ని కనపరిచే విధంగా జీవవాక్యముని చేత పట్టుకొని అనేక మందికి జ్యోతులు వలె నువ్వు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. అటువంటి నక్షత్రం వలె నువ్వు ఉండాలని. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనం దేవుని ఆజ్ఞలకు లోబడే నక్షత్రం లాగా, అంటే ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన్ను స్తుతించి ఆరాధించే అటువంటి నక్షత్రములాగా నువ్వు మారాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన వెంబడించాలి నువ్వు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ రోజుగా మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే దానియేలు గ్రంథంలో ఎలా ఉందండి? ఇక్కడ నీవు అనేక మందిని దేవుని వైపుకు తిప్పేవాడిగా, నీవు అనేక మందిని దేవుని వైపుకు తిప్పే మనిషిగా, నీవు అనేక మందికి నీవు అనేక మందిని ప్రభువులకు నడిపించగలిగితే నీవు ఎలా ఉంటావంట? ఆకాశములో నక్షత్రం వలె నీ ఉంటావంట. దేవునికి స్తోత్రం చెబుతారా? ఏ నక్షత్రంలాగా మనం ఉండాలి? ఈ రోజు ఇక్కడ ఉంటున్న మాటలు మనం ఉన్నప్పుడు, ఇటువంటి నక్షత్రంలాగా మనం ఉన్నప్పుడు ఒక గొప్ప ఎలుగుని మనం కలగజేసి మనం ఎలుగుతూ అనేక మందిని ఎలిగించి అటు కృప దేవుడు మనకి ఇస్తాడండి. దేవుడికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. ఆ దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతున్న విధిగా మనం అలా ఉండగలిగితే మన కోసమే కాదు, ప్రభు కొరకు కూడా మనం ఉండాలి. దేవుడు తన కొరకు కాదు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన కొరకు కాదు, మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన ఈ లోకములు జన్మించడమే కాదు, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని కూడా పెట్టాడండి. నీవు నేను కూడా దేవుని వాక్యంలో రాయబడినట్లుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతామా? చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపలో మనం నడిపించబడాలి. అటువంటి దీవెనకరమైన మార్గాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం వింటున్న మనము, దేవుని కలిగి ఉన్న మనము దేవుని అనుసరించాలి. ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రులు మనము ధ్యానించాలి. ప్రభువుని మనం ఆరాధించాలి. ప్రభువుని మన ప్రభు వాక్యములు చదవాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లో అటువంటి విశ్వాస సంబంధమైన మనసు మనలోకి వస్తుందో ఆ దినమే దేవుడు మనల్ని గొప్పగా దీవించి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే దేవుడి వాక్యంలో ఒక మాట ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధనవంతుడైన కూడా దరిద్రతలు ఎవరి కొరకంట? మనను ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడట. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, పెద్ద కుప్పల మీద పడి ఉన్న వాడిని పైకి లేవనెత్తగలిగిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు మార్చగలిగిన వాడు మారుస్తాడు. ఈ రోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడవచ్చు, బాధలు పడవచ్చు, శ్రమలు పడవచ్చు, ఇబ్బందులు పడవచ్చు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు తొలగిపోవాలంటే ఒక్క నిమిషమే చాలండి దేవునికి. ఆయన కొన్ని సంవత్సరాలు నీకు సమయం ఇచ్చి ఎన్నో సంవత్సరాలు బాధపడుతున్న ఆ కష్టాలు, బాధలు తొలగించడానికి ఆయన ఒక్క నిమిషమే చాలు. ఆ ఒక్క నిమిషంలోనే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో ఒక ఆయన ఉన్నాడు, వృద్ధి ఉండింది మీకు 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఈ మనిషి. ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాల నుంచి, 38 సంవత్సరాల నుంచి. ఆయన బాగు కావడానికి ఎంత సమయం పట్టింది? పెద్ద సమయం కూడా కాలేదు.
అది వెంటనే ప్రభు తనను దర్శించడం, నువ్వు లేచి వెళ్ళిపోమన్నప్పుడు ఆ లేచి వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ, ఆ మాట చాలా గొప్ప మాట అండి. ఎందుకంటే ఇదిగో స్వస్థత పొందుతీవి కానీ మరి ఎక్కువ కిడి నీకు రాకుండా ఇక్కడే మన దెబ్బతింటరా, ఇక్కడే మన దెబ్బతింటరా, ఇక్కడే మన దెబ్బ. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ కిడి మీ మీదకి రాకుండానట్టు ఇంకెన్నడూ కూడా మీరు పాపము చెప్పండి ఏం చేయకూడదట. చాలా మంది అంటారు మేము ఏం పాపం చేస్తున్నామండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆజ్ఞ అతిక్రమించడమే అంటే మాట వినకపోవటం పాపం. ఏ మాట వినకపోవటం? దేవుడు చెప్పిన మాట, దేవుడు మాటను మనం ధిక్కరించడమే పాపం. దేవుడు మాటను ఏ మాట అయినా నువ్వు తీసుకోండి, నీ హృదయంలో ఎంత మేలు కలిగిందో. బైబుల్ చదువుతున్నారు మీరు 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 చదివేటప్పుడు ఆ పాయింట్ చదవండి. ఆ పాయింట్ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? మీరు అన్నప్పుడు మీరుంటారు అక్కడ. ఎవరుంటారండి? మీరు అన్నప్పుడు మీరుంటారు, నేనుంటాను. నేను చేస్తానన్నప్పుడు ఎవరుంటారు అక్కడ? దేవుడు ఉన్నాడు అక్కడ. అంటే మీ పట్ల దేవుడు చేస్తానన్న కార్యం అది చేయకుండా అది అబద్ధం అవుతుందా అంటే అది కానే కాదు. మీరున్నారు, దేవుడు ఉన్నాడు. దేవుడు అంటున్నాడు నేను చేస్తాను ఈ కార్యం అన్నాడు. అయితే మనలో ఏమి విశ్వాసము లేదు. దేవుడు మన పట్ల కార్యం చేయాలన్నా దేవుడు చేయాలని ఉన్నాడు. అయితే మనలో ఏంటంటే అందుకన్నాడు మీరు చెడ్డవారైంది మీ పిల్లలకి ఏమడుగుతున్నారంట? మంచి అడుగుతున్నారంట. మన చెడ్డవారమైనా మన పిల్లలు ఏం కావాలనుకుంటున్నాం? నా పిల్లలు బాగా బతకాలి, వాళ్ళు కలెక్టర్ కావాలి, లేదా ఇంజనీర్ కావాలి, లేదా డాక్టర్ కావాలి. ఇలాగ చాలా మందిని అంటూ ఉంటారండి, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళు తాగుబోతులే కావచ్చు, తిరుగుబోతులే కావచ్చు, ప్రభు తెలియని వారే కావచ్చు, లేకపోతే కసాయి వారే కావచ్చు, దొంగడే కావచ్చు, నరహంతుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడు అతను మంచివాడు కాకపోయినా తనలా వాళ్ళ పిల్లలు ఉండాలని కోరుకోవడం గుర్తుపెట్టుకోండి. మీరు నాలా బ్రతకాలి నా పిల్లలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరండి. వాళ్ళకి మంచి బాట వేయాలి, వాళ్ళ మంచి పునాది వేయాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి. మాలాంటి పరిస్థితులు వాళ్ళకి రాకూడదు. ఈ రోజు నాకు కూలి పనులు చేసుకున్నారా, పొలం పనులు చేసుకునే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా పని మాతోనే పోవాలి, వాళ్ళు కాదని ఈ రోజున అలాగా ఆలోచించి దేవుని మీద విశ్వాసం ఇచ్చిన వారు ఈ రోజున అమెరికాలో అనేక ప్రాంతాలు, ఇంగ్లాండ్, అలాగే సింగపూర్, మలేషియా అటువంటి గొప్ప గొప్ప దేశాల్లో ఈ రోజున కూలి పనులు చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రులు ఆ పిల్లలు గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఎవరు చేయగలరంటే దేవుడు ఒక్కడే చేయగలడండి. నువ్వు దేవుని విశ్వాసం ఉంచి దేవుని కొరకు నువ్వు నడవగలిగితే, దేవుని కొరకు జీవించగలిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను మర్చిపోయే దేవుడు కానే కాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత జయయుక్తమే. మహోన్నతుడా నీ కృపలో
హల్లెలూయా. తలలో వచ్చని కళ్ళు తీసుకుంటూ ప్రార్థించండి. నక్షత్రాల గురించి మనం విన్నాం. నీవు ఏ నక్షత్రంలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఏ నక్షత్రంలాగా ఉన్నావు? ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు